క్యూబా రాజధాని హవానాలో జరిగినటువంటి మేడే ఉత్సవాలకు సంఘీభావ సభకు భారతదేశం నుంచి సిఐటి తరఫున నేను స్వయంగా పాల్గొనడం జరిగింది. క్యూబా దేశంలో 1959 నుంచి ఈరోజు వరకు అమలు జరుగుతున్నటువంటి సోషలిస్ట్ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రోగాలకు పరిష్కారంగా ఇక్కడ సోషలిజం పనిచేస్తున్నది. 100% అక్షరాస్యత, అందరికీ వైద్యం, అందరికీ విద్య, అలాగే అందరికీ ఉపాధి అనేటువంటిది ఈ రోజుకి కూడా అక్కడ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగం, కోఆపరేటివ్ రంగం తప్ప ప్రైవేట్ రంగం అనేటువంటిదే క్యూబా ప్రాంతంలో, క్యూబా దేశంలోనే లేదు. అందువల్ల క్యూబా ప్రజలు, కార్మిక వర్గానికి క్యూబా స్వర్గధామం అని చెప్పచ్చు. క్యూబాలో జరిగినటువంటి మేడే ఉత్సవాలు స్ఫూర్తిదాయకంగా ప్రపంచంలోని కార్మిక వర్గాన్ని ఆకర్షించాయి. ప్రపంచంలోని 68 దేశాల ప్రజానీకం నాయకులు అక్కడ స్వయంగా పాల్గొనడం అనేటువంటి జరిగింది. క్యూబా దేశం ఒక్కటే ఈ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మిక సంఘ నాయకుల్ని ఆహ్వానించి వేడుకలు జరపడం ఉన్నది. క్యూబాలో జరిగినటువంటి మేడే ఉత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అది ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించలేదు. కార్మికులు, రైతాంగం వారంతటి వారు స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి మేడే ఉత్సవాలు అతి బ్రహ్మాండంగా జరిగాయి. అలాగే రెండో రోజు జరిగినటువంటి సంఘీభావ సభ కూడా ప్రపంచంలో ఈరోజు ప్రపంచీకరణ విధానాలు, నయా విధానాల పేరుతోటి పెట్టుబడిదారి విధానం కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి చేస్తున్నది, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నది, అసంఘటిత రంగాన్ని దోపిడీ చేస్తున్నది. అన్ని రకాలుగా కార్మికులకి చట్టాలు మార్చడం, ఉన్న హక్కుల్ని తొలగించడం లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పూనుకుంటున్నది. దీనికి భిన్నమైన పద్ధతిలో క్యూబాలో అలాగే సోషలిస్ట్ వ్యవస్థ కార్మిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు, పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్న కార్మికులంతా ఏకమై సంఘీభావంగా కృషి చేయడం ఒక్కటే దీనికి పరిష్కారం అనేటువంటి నిర్ధారణకు అక్కడ రావడం జరిగింది. సంఘీభావం అనేటువంటిది ఒకరికొకరు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం. క్యూబా 1992లో రష్యా పతనం వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల్లో భారతదేశం నుంచి 10,000 టన్నుల గోధుమలు పంపించడం జరిగింది. ఇది సభలో చెప్పినప్పుడు సభ హర్షధ్వానాలతో మారుమోగింది. ఆ విధంగా ఒక దేశానికి ఒక దేశం సంఘీభావం, కార్మిక వర్గానికి అండదండలుగా ఉండడం అనేది ఈరోజు తక్షణ కర్తవ్యంగా ఆ సభలో నిర్ధారించడం జరిగింది.